Hello all, welcome to day 14 of 30 days toddler activity challenge. ఇవాల్టి యాక్టివిటీ వచ్చేసి టేప్ వెబ్ యాక్టివిటీ. ఇందులో యాక్చువల్ 2 టైప్ ఆఫ్ యాక్టివిటీ చేయించాము ఈ టేప్స్ని యూస్ చేసుకొని. ఫస్ట్ వన్ వచ్చేసి టేప్ వెబ్ యాక్టివిటీ, సెకండ్ వన్ వచ్చేసి ఒకలాగా ప్రీ రైటింగ్ స్కిల్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. సో ఈ యాక్టివిటీ చేయించడం చాలా సింపుల్. ఇది ఒకలాగా లో ప్రిపరేషన్ యాక్టివిటీ అండ్ దీనివల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతకన్నా ముందు మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే మీలాంటి ఇంకొంతమంది పేరెంట్స్కి వీడియో రీచ్ అవుతుంది. సో ఈ యాక్టివిటీస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఫైన్ మోటార్ స్కిల్ డెవలప్మెంట్కి. ఏంటి అంటే యాక్టివిటీ చేస్తున్నంతసేపు వాళ్ళు ఈ టేప్ని పీల్ చేయడము, అలాగే ఈ క్రేయాన్తో వాళ్ళు కలర్ స్క్రిబ్లింగ్ చేస్తుండడం వల్ల వాళ్ళ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్కి, ఫింగర్ మజిల్ డెవలప్ అవ్వడానికి, ఫింగర్ మజిల్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళలో కాగ్నిటివ్ స్కిల్ డెవలప్ అవుతుంది. అలాగే ఇది ఒక ప్రీ రైటింగ్ స్కిల్ యాక్టివిటీ. ఏమి అంటే ఫస్ట్ యాక్టివిటీలో వచ్చేసి క్రేయాన్తో స్క్రిబుల్ చేస్తారు. సెకండ్ యాక్టివిటీలో నేను స్టాండింగ్ లైన్ కూడా నేర్పించాను కాబట్టి ఇది ఒకలాంటి ప్రీ రైటింగ్ స్కిల్ యాక్టివిటీ. వాళ్ళకు ఆ క్రేయాన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా గ్రిప్ ఎలా హ్యాండిల్ చేయాలి, పెన్సిల్ని ఆ క్రేయాన్ని ఎలా హోల్డ్ చేయాలి అనేది తెలుస్తుంది పిల్లలకి. అలాగే వాళ్ళలో ఉండే క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ స్కిల్ డెవలప్ అవుతాయి. అండ్ పేషెన్స్ అండ్ పర్సిస్టెన్సీ కూడా డెవలప్ అవుతుంది. బికాజ్ ఈ టేప్ని పీల్ చేయాలన్నప్పుడు, అలా స్క్రిబుల్ చేయాలి, కరెక్ట్గా ఆ లైన్లోనే మాత్రమే డ్రా చేయలేనప్పుడు వాళ్ళలో పేషెన్స్ డెవలప్ అవుతుంది. అండ్ ఈ యాక్టివిటీ ద్వారా కలర్స్ నేర్పించవచ్చు, నంబర్స్ నేర్పించవచ్చు అండ్ స్పీచ్ డెవలప్మెంట్కి స్పీచ్ ఆర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. బికాస్ త్రూఅవుట్ ద యాక్టివిటీ కొన్ని కీవర్డ్స్ యూస్ చేస్తుంటాము. స్క్రిబుల్ చేయమనడము, పీల్ చేయనడము, తర్వాత కలర్ నేమ్ చెప్పడము. సో ఇలా లాంగ్వేజ్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పిల్లలు యాక్టివిటీని చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది వచ్చేసి 1 year లోపు పిల్లలకైతే ఇలా మీరు కలర్ స్క్రిబ్లింగ్ కాకుండా జస్ట్ టేప్ని మాత్రం పీల్ చేయమంటే సరిపోతుంది. 1.5 year పైన పిల్లలకైతే ఇలా స్క్రిబుల్ చేపించి కలర్స్తో క్రేయన్స్తో కలర్ చేపించడం వల్ల ఇంకొద్ది క్రియేటివ్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా ఈ యాక్టివిటీ అయితే చేస్తారు. సో ఓవరాల్గా బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఈ యాక్టివిటీ ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ యాక్టివిటీ చేయడానికి కూడా చాలా సింపుల్. నేను చెప్పినట్టు మీ దగ్గర ఆల్రెడీ డెకరేటివ్ టేప్స్ ఉంటాయి కలర్వి, అవే అన్నీ యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఇలా నేనైతే మామూలుగా ఈ డెకరేటివ్ టేప్స్ యూజ్ చేస్తాను. బట్ ఇలా క్రేయాన్స్ ఇచ్చి వాళ్ళని ఇంకొద్దిగా ఎంగేజ్ చేసినప్పుడు వాళ్ళలో క్రియేటివ్ స్కిల్ డెవలప్ అవుతుంది అనేసి నేను ఈ బ్యాండెడ్ టేప్ని యూజ్ చేస్తున్నాను. దీని మీద అయితే మనం క్రేయాన్స్తో కలర్ చేయొచ్చు. సో ఇలా మనం వెబ్ లాగా క్రిస్ క్రాస్గా అన్ని టేప్ని ఫస్ట్ అతికించేసేయాలి. నేను మామూలుగా అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ టేప్స్ అయినా మనం అతికించవచ్చు. నేను జస్ట్ యాక్టివిటీ కోసం కాబట్టి, వీడియో కోసం కాబట్టి జస్ట్ కొన్ని మాత్రమే నేను ఇక్కడ పేస్ట్ చేశాను. ఫస్ట్ మనం చూపించాలి ఎలా డ్రా చేయాలి అని చెప్పేసి. ఫస్ట్ మనం ఒక కలర్ హాఫ్ ఆఫ్ ద టేప్ మనం కలర్ చేస్తే నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ ఓన్లీ ఆ పర్టికులర్ టేప్ వరకు మాత్రమే వాళ్ళు కలర్ చేయాలని చెప్పాలి. సో దట్ వాళ్ళకు కాన్సన్ట్రేషన్ కూడా డెవలప్ అవుతుంది. సో ఈ యాక్టివిటీలో కలర్ చేసిన తర్వాత నంబర్స్ వేసేయాలి. 1 2 3 4 మనము టేప్ని పీల్ చేయడానికి 1 edgeలో వచ్చేసి కొద్దిగా వాళ్ళు ఈజీగా పీల్ చేసేలాగా కొద్దిగా ఎడ్జ్ని ఫోల్డ్ చేసి వదిలేయాలి. సో దట్ వాళ్ళు ఈజీగా పీల్ చేయగలుగుతారు. ఇలా మనం ఫస్ట్ యాక్టివిటీలో వచ్చేసి నేనైతే నంబర్స్ని తనకు నేర్పించాను అనమాట. 1 2 3 4 ఇలా నెంబర్ 1 ఏది పీల్ చెయ్యి అని చెప్పేసి ఇలా నంబర్స్ని కూడా నేర్చుకుంటారని పర్టికులర్గా అది మాత్రమే పీల్ చేయాలి. మిగతా ఏ టేప్ని డిస్టర్బ్ చేయకూడదు అన్నప్పుడు వాళ్ళల్లో ఆ కాన్సన్ట్రేషన్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ డెవలప్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ యాక్టివిటీకి వచ్చేసి నేను తనకి స్టాండింగ్ లైన్ ప్రీ రైటింగ్స్ కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేశాను. సో తనకి దాంట్లో పార్ట్గా స్టాండింగ్ లైన్ కూడా నేర్పిస్తున్నాను కాబట్టి అన్ని స్ట్రైట్గా అతికిచ్చేసి ఒక్కొక్క కలర్ ఈచ్ టేప్. సో ఒక్కొక్క కలర్ క్రేయాన్ని నేను ఫస్ట్ ఒక 2 లైన్లు స్టాండింగ్ లైన్ అనేసి డ్రా చేసి నెక్స్ట్ తనతో డ్రా చేయమని చెప్పాలన్నమాట పిల్లలతో. సో అలా స్టాండింగ్ లైన్ కూడా నేర్చుకుంటారు. అండ్ పక్కకి ఎక్కడ నెక్స్ట్ రిమైనింగ్ టేప్కి కానీ లేదా టేబుల్కి కాకోకుండా ఎగ్జాక్ట్గా ఆ టేప్ మీద మాత్రమే డ్రా చేయాలన్నప్పుడు వాళ్ళలో కాన్సన్ట్రేషన్ బిల్డప్ అవుతుంది. సో ఈ సెకండ్ యాక్టివిటీలో వచ్చేసి నేను కలర్స్ని నేర్పించాను అనమాట. సో బ్లాక్ కలర్ని పీల్ చేయి, గ్రీన్ పీల్ చేయి, తర్వాత రెడ్, ఇలా సో కలర్ని చెప్పి కలర్ని పీల్ చేయాలన్నప్పుడు వాళ్ళు కలర్ నేర్చుకుంటారు. సో ఈ పీల్ చేసే యాక్టివిటీ ద్వారా వాళ్ళ ఫింగర్ మజిల్స్ కూడా డెవలప్ అవుతాయి. సో ఓవరాల్గా ఇవి 2 యాక్టివిటీస్ అయితే మనం ఇంకా నెంబర్ ఆఫ్ టేప్స్ ఎక్కువగా యూజ్ చేసినట్లయితే చాలాసేపు ఎంగేజ్ అవుతారు. నేను ఈ యాక్టివిటీ ఎప్పుడు చేయించినా కూడా ధన్వికి చాలా టేప్స్ అయితే పేస్ట్ చేసేస్తాను. సో దట్ తను ఎక్కువసేపు ఎంగేజ్ అవుతుంది.
చేస్తుంది, లేదు అంటే నన్ను అంత ఈజీగా వదిలిపెట్టదు, ఇంకా మళ్ళీ పేస్ట్ చేయమని అడుగుతూనే ఉంటుంది. సో ఇది ఇవాల్టి యాక్టివిటీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు తప్పకుండా మీ బేబీతో యాక్టివిటీ చేయించి చిన్న వీడియో ఆర్ ఫోటో క్లిప్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. అండ్ రేపటి యాక్టివిటీకి వచ్చేసి జస్ట్ కార్డ్బోర్డ్ ఉంటే చాలు, చిన్న కార్డ్బోర్డ్ అండ్ కుదిరితే మార్కర్స్ కానీ లేకపోతే కలర్ పేపర్స్ లేదా పెయింట్స్ 2 or 3 కలర్ పెయింట్స్ ఏమున్నా పర్లేదు, ఈ మూడిట్లో ఏదున్నా తీసుకోండి. కలుద్దాం రేపటి డే 15 యాక్టివిటీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.